హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ఆలు మసాలా కర్రీ ఏ విధంగా చేయాలనేది నేను వీడియో అయితే చేసి చూపిస్తున్నాను. ఇది రైస్లో కానీ, చపాతీలో కానీ, పూరీలో కానీ చాలా చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో చూసే ముందు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? మరి వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక ఉల్లిగడ్డ పొడుగైతే కట్ చేసుకున్నా. తర్వాత ఒక టమాటో ఈ విధంగా అయితే కట్ చేసుకున్నా. తర్వాత 2 పచ్చిమిర్చి ఈ విధంగా పొడుగైతే కట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు అయితే తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని, గిన్నె వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 1½ స్పూన్ అయితే నూనె అయితే వేసుకున్నా. తర్వాత అది కొంచెం వేడెక్కిన తర్వాత పోపు గింజలు అయితే వేసుకుంటున్నాం. తర్వాత ఇక్కడ బిర్యానీ ఆకు, 2 ఇలాచీలు, 2 లవంగాలు అయితే వేసుకుంటున్నా. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్న. తర్వాత 2 పచ్చిమిర్చి పొడుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం ఈ విధంగా కలుపుకోవాలి. ఇది కొంచెం నూనెలో మగ్గిన తర్వాత ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్నారు కానీ ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లిగడ్డలు నూనెలో తొందర మగ్గాలి అంటే కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే ఉల్లిగడ్డలు నూనెలో మంచిగా మగ్గుతాయి. ఉప్పు వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి అయితే కలుపుకోవాలి. తర్వాత ముందుగా 3 ఆలుగడ్డలను తీసుకొని కుక్కర్లో అయితే ఉడకబెట్టుకున్న. చాలా మెత్తగా అయితే ఉడకబెట్టుకోవాలి. ఇవి పొట్టు తీసి కట్ చేసుకుంటున్నా. చిన్న చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లిపాయ అయితే వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ముందే ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలను చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న చిన్నగా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. లేదంటే కొంచెం మెత్తగా అనుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని వేసుకున్నా. ఇది హోటల్ స్టైల్లో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఆలు మసాలా కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. తర్వాత ఇందులో కొంచెం కారం అయితే వేసుకున్నా. నేను ఇక్కడ కొంచెమే వేసుకున్నా. ఇందులో కారం ఎక్కువ ఉంటే అంత బాగుండదు. అందుకోసమనే కారం అనేది నేను సగం స్పూన్ మాత్రమే వేసుకున్నా. వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇక్కడ ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకొని ఉప్పు తక్కువైతే ఉప్పు అయితే వేసుకొని కలుపుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకొని కలుపుకోవాలి. తర్వాత టమాటాలు కొంచెం మగ్గాలి. ఒక 2 మినిట్స్ అయితే మగ్గాలి. ఆలోపు ఒక చిన్న బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులో కొంచెము శనగపిండి అయితే తీసుకున్నా. చూసిండ్రా, నేనైతే వీడియోలో చూపిస్తున్నా కదా, కొంచెం మాత్రమే తీసుకున్న శనగపిండి తీసుకొని ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసి నేను చేయితోటే కలుపుకున్నా. ఎక్కడ గడ్డలు లేకుండా అయితే చేయితోటి అయితే కలుపుకున్నా. స్పూన్ తోటి కొంచెం అంత కరగదన్నట్లు నేను చేయితోటే కలుపుకుంటున్నా, గడ్డలు లేకుండా. తర్వాత టమాటా మగ్గింది కదా, ఇప్పుడు ఇందులో అయితే వేసుకోవాలి. వేసుకొని అయితే కలుపుకోవాలి. ఇంకా గ్రేవీ కావాలంటే వాటర్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ కొన్ని వాటర్ అయితే వేసుకున్నా. 1 గ్లాసు నీళ్ళు అయితే వేసుకున్నా. ఈ విధంగా ఒకసారి అయితే కలుపుకోవాలి. మొత్తము కూర అయితే మొత్తం కలుపుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాసు నీళ్ళు వేసుకున్నా కదా. ఇంకా గ్రేవీ అయితే చాలా చిక్కగా అయితే వస్తుంది. ఇది కొంచెం ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత 2 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా అయితే ఉంది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి. వేసుకొని అయితే కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఒక 2 మినిట్స్ అయితే మంచిగా అయితే ఉడికించుకోవాలి.
తర్వాత 2 మినిట్స్ తర్వాత మంచిగా అయితే మసాలా అయితే ఉడికిపోయింది కదా, చూస్తున్నారు కదా వీడియోలో. ఇది ఒకసారి అయితే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా గ్రేవీ అయితే చాలా చిక్కగా అయితే ఉంది. చాలా చాలా బాగుంది. ఇది అయితే ఇంకా చాలా టేస్ట్ అయితే ఉంటుంది కర్రీ. ఇంక ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇంకా మొత్తానికైతే హోటల్ స్టైల్లో ఆలూ కర్రీ ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే చూసిండ్రు కదా ఫ్రెండ్స్. ఇంతేనండి, హోటల్ స్టైల్లో మసాలా ఆలూ కర్రీ ఏ విధంగా చేయాలో చూసిండ్రు కదా. ఓకేనా, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.